కొబ్బరికాయలు కొట్టే కత్తైనా కూరగాయలు కోసే కత్తైనా పీకలు కోయడానికే వాడతాం. మా అపార్ట్మెంట్లో ఎందుకు పార్కింగ్ చేస్తారు అన్నందుకు పరిగెత్తుకొని వచ్చి దాడి చేశారు. ఏయ్, మాకు పోలీసులు ఉన్నా మాకు భయం లేదు, నేను నిన్ను చంపడం మాత్రం ఖాయం అంటూ దాడి చేశారు. అపార్ట్మెంట్లో కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం యువకుడిపై హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురు శివపార్వతి నగర్లో జరిగింది. పోలీసుల సమక్షంలోనే 20 మంది యువకుడిపై దాడి చేయగా ఒకరు కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. యనమలకుదురులోని ఓ అపార్ట్మెంట్లో రబ్బానీ అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో వీరయ్య అనే బయటి వ్యక్తి తన కారును పార్కింగ్ చేసుకునేవారు. పార్కింగ్ విషయంలో వీరయ్య రబ్బానీ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కొబ్బరి బొండాలు నరికే కత్తితో రబ్బానీపై వీరయ్య దాడి చేసేందుకు యత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయపడిన రబ్బానీ పరిగెత్తుకుంటూ తన ప్లాట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత బయటకు వచ్చిన రబ్బానీపై అక్కడే ఉన్న వీరయ్య, అతని అనుచరులు 20 మంది మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో పోలీసులు ఉన్న దాడికి పాల్పడడంతో రబ్బానీతో పాటు అపార్ట్మెంట్ వాసులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో రబ్బానీకి తీవ్ర గాయాలవడంతో పోలీసులు విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు సయ్యద్ రబ్బానీ అండి. నేను ఈ సింధు హైట్స్లో 103లో ఉంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నేను ఈ అపార్ట్మెంట్లో నేను ఫ్లాట్ తీసుకున్నానండి. సో అప్పటి నుంచి నాకు పార్కింగ్ సమస్య బాగా ఉందండి. అందరికీ ప్రాబ్లమే, నాకు ఒక్కడికే కాదు, అందరికీ ప్రాబ్లమే. అపార్ట్మెంట్లో ప్రాబ్లం ఇలా ఉందని చెప్పి నేను బిల్డర్ గారిని ఇది కరెక్ట్ కాదండి, పార్కింగ్ 30 ఫ్లాట్స్కి 30 పార్కింగ్ ఎలా ఇస్తారండి అని చెప్పి నేను అడిగితే అది అతను మనసులో పెట్టుకొని సంవత్సరం నుంచి నా మీద కక్ష సాధిస్తూ ఉన్నాడండి. నేను కారు తీస్తుంటే వేరే వాచ్మెన్ పక్కన అపార్ట్మెంట్, మాకు అపార్ట్మెంట్కి వాచ్మెన్ లేరండి, పక్క అపార్ట్మెంట్ వాచ్మెన్ వచ్చి అతను గేట్ వేసేసాడండి. గొడవలు జరిగేటప్పుడు నన్ను కొట్టారండి, బాగా కొట్టేశాడు. కొట్టేసేసిన తర్వాత మళ్ళీ కత్తి తీసుకొని నా మీద దాడి చేయడానికి వచ్చాడు. నన్ను ఎంత దారుణంగా హింసించారండి, అంత దారుణంగా హింసించారు. ఇతని నుంచి బిల్డర్ వీరయ్య అనే అతని నుంచి మాకు చాలా ప్రాణహాని ఉందండి. అతను నా మీద కత్తితో హత్యాయత్నం చేసింది చుట్టుపక్కల ప్రజలందరూ చూశారు, కానీ ఎవరు చెప్పట్లేదండి, ఎందుకంటే అతను రౌడీ షీటర్.